పలావ్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి. ముందుగా ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోనాలా అండి. ఆయిల్ హీట్ అవ్వగానే స్పీషీస్ వేసుకొని బాగా ఫ్రై చేయాలా అండి. స్పీషీస్ ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలా అండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకునాలా అండి. ఈ ఫ్లేవర్ అనేది ఆనియన్‌కి బాగా పట్టింటుందండి. ఇది ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసుకోనాలా అండి. కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలా అండి. టమాటో కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోనాలా అండి. నా దగ్గర ప్రెజెంట్ బీన్స్, క్యారెట్ అవైలబుల్ ఉందండి. మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే వేసుకొనొచ్చండి. బఠానీ, కాలీఫ్లవర్ ఇలా వేసుకోవచ్చండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలా అండి. కొద్దిగా కారం, ధనియాల పొడి, టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోనాలా అండి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం మసాలా వేసుకుంటామండి. మసాలాకు కావాల్సినది కొద్దిగా పుదీనా, కొత్తిమీరి, 4 పచ్చిమిర్చి, పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోనాలా అండి. ఆ వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా వేసుకుంటాం కదా అండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, ఆ మసాలాని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. అది ఫ్రై అయిన తర్వాత బియ్యం నానేసింటాం కదా అండి, ఆ బియ్యంని కూడా వేసుకోవాలా అండి. అలాగే వాటర్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా పైన మనం పుదీనా వేసుకుంటామండి టేస్ట్కి. వేసుకొని మనం క్లోజ్ చేసుకుంటామండి కుక్కర్ని. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు. తర్వాత ఇలా మనకి టేస్టీగా వెజిటేబుల్ పలావ్ రెడీ అయింది.